భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో సర్కారు తీసుకున్న దిక్కుమాలిని చర్యల వల్ల కోట్లాది మంది తెలంగాణ బిడ్డలు క్షోభకు గురయ్యారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం కోట్లాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని ప్రతీక అని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో చేసేది ఏమీ లేదన్నారు. నిస్సిగ్గుగా విజయోత్సవాలు చేసుకుంటున్నారని విమర్శించారు. మన ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఏనికి చేసుకుంటున్నారు ఉత్సవాలు? ఈ 420 గ్రామం మరి హామీలా లేకపోతే 6 గ్యారంటీలు ఇచ్చి ఉత్సవాలు చేసుకుంటున్నారా అనేది కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు మధ్యలో అమలుగానే హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజల్ని రోడ్లు పడేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకంగా ఇప్పుడు ఒక్కడు కూడా మరి ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు కేసీఆర్ గారు ఇచ్చిన డెవలప్మెంట్ కార్యక్రమాలే మీరు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మనుషులైతే రాజీనామా చేసి మా ముఖ్యమంత్రికి చెప్పండి. ఒక్క నెల రోజుల్లో రాష్ట్రాన్ని ఏ రకంగా ఏర్పాటు చేస్తారో మేము చూపెడతాం. కాబట్టి మీరు ఇప్పటికైనా ప్రజలకి క్షమాపణ చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అడగకుండా ఇచ్చిండు. పింఛన్లు కానీ మరి ఇవన్నీ మన దళిత బంధువు కానీ అన్నీ బీసీ బంధువు కానీ అడగకుండా ఇచ్చిండు. మరి మీరు అడిగిని చెప్పిన ఇచ్చినవి ఇవ్వలేకపోతున్నారు మీరు. అదేవిధంగా మరి మీరు ఒక నీతి నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి ఇంటికి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటూ తిరుపతి జిల్లా చంద్రగిరి